సో ఇక్కడికి రాగానే లోపలికి ఎంట్రీ కాగానే ఒక పెద్ద మిర్రర్ అవుతుంది. సో చూస్తారు కదా, అన్ని రైల్వేస్లో ఇట్లా పెడితే జబర్దస్త్ ఉంటుంది కదా. అండ్ బయట ఎక్కడ చూసినా ఫ్రమ్ వారణాసి నుండి గమనిస్తున్నాం, మొత్తం ఫాగ్ 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 మొత్తం ఫాగ్ అలర్ట్ ఉంది ఇటు సైడ్ మొత్తం. సో అనుకున్నా అంటే లైక్ హౌడా నుండి వస్తుంది కదా, లైక్ ఏమన్నా ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉండదేమో అని అనుకున్నా. సౌత్ సెంట్రల్తో కంపేర్ చేస్తే వీళ్ళ మెయింటెనెన్స్ కానీ అదంతా ప్రాపర్గా అయితే ఓవరాల్గా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ రీసెంట్ ఏమైనా ట్రావెల్ చేసిన అన్ని ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఈ ఈస్టర్న్ రైల్వేస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని రోజులు అయితే మీరు నాకు తెలిసి వారణాసి వీడియోస్ అన్నీ చూసారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వారణాసి ట్రిప్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఇయర్ ఎండ్కి కొంచెం స్పెషల్గా ప్లాన్ చేద్దామని చెప్పి అయితే ఒకటి ప్లాన్ చేసిన దాని గురించి. సో ఇప్పుడు నేను వారణాసి నుండి డెహ్రాడూన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నా. సో ఇప్పుడు వారణాసి జంక్షన్ చూస్తారు కదా, నా వెనుక కనిపించేది వారణాసి జంక్షన్. అండ్ ఇక్కడ నుండి నాకు డెహ్రాడూన్ వరకు అయితే కుంభ్ ఎక్స్ప్రెస్ దాంట్లో కుంభ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే బుకింగ్ ఉంది. సో ఆ ట్రైన్ టైమింగ్ వచ్చేసి ఇక్కడ నైట్ 1:45 AM అవుతుంది. సో దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇంకొక ఈజీగా ఒక 3 hours అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఇక్కడ అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ వారణాసి జంక్షన్ ఉంది కదా, ఈ వారణాసి జంక్షన్లో ప్లాట్ఫామ్లు అన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి లోపల. సో మనకి పోయి ఉండడానికి కూడా వీలు ఉండదు. సో టోటల్గా వచ్చేసి మనకి 1 to 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ నేను లోపలికి పోయినప్పుడు అయితే మీకు చూపిస్తాను. సో ఇంకైతే నేను ఏం తినలేదు, పోయి ఏదో ఒకటి తినాలా. అండ్ ఒకసారి బ్యాక్ కెమెరాల వ్యూ అయితే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను బుక్ చేసుకుంది థర్డ్ ఎకనామీ. సో దీంట్లో థర్డ్ ఎకనామీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ నేను కూడా థర్డ్ ఎకనామీలో ఎప్పుడు ట్రావెల్ చేయాలి, నాకు థర్డ్ సెకండ్ అన్నీ ఐడియా ఉన్నాయి, కానీ థర్డ్ ఎకనామీ ఎట్లా ఉంటుందో తెలియదు. సో నాకైతే సైడ్ అప్పర్ వచ్చింది. అండ్ దెన్ మనం స్టేషన్లోకి పోయిన తర్వాత ఫేర్ ఎంత పడ్డది ఏందనేది అన్నీ మాట్లాడుకున్నాం ట్రైన్లో పోయిన తర్వాత. సో ఇప్పుడైతే ఒకసారి బ్యాక్ కెమెరా నుండి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి వెయిట్ చేయడానికి టైము, లైక్ సిట్టింగ్ ఏరియా కోసము కొంచెం ముందుకు పోతే మనకి జనరల్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ లెట్స్ సీ ఒకసారి వ్యూ అయితే చూడండి. అండ్ వీడియోని అయితే కొంచెం ఎండ్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వారణాసి దర్శనం చేసుకొని హరిద్వార్ కానీ అది పోవాలంటే డెహ్రాడూన్ నుండి పోవాలి. సో చూడండి. అండ్ ఈ ట్రైన్ మనకి హౌడా నుండి డెహ్రాడూన్ వరకు అయితే పోతుంది. అండ్ డీటెయిల్స్ అన్ని ట్రైన్లో పోయిన తర్వాత మాట్లాడుకున్నాం. సో ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తే చూడండి. అదే నార్మల్గా స్టేషన్ ఎంట్రన్స్. సో అక్కడ నుండి ఇట్లా ఎంటర్ కాగానే మనకి ఇది ఇక్కడ నుండి స్టేషన్లకు అయితే ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ ముందు చూస్తే మనకి 1 to 9 ప్లాట్ఫామ్స్ వరకు అయితే ఎస్కలేటర్ ఉంటుంది. సో అది ఎక్కేసి మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి అయితే పోవచ్చు. అండ్ ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా పోతే అక్కడ దూరంగా మనకి అన్రిజర్వ్ టికెట్ కౌంటర్ అని ఒకటి కనిపిస్తుంది, బ్లర్ వస్తుంది. సో అక్కడ పోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. అక్కడ చాలా పెద్ద సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అక్కడనే ఛాన్స్ వెయిట్ చేస్తుండే. అరౌండ్ మార్నింగ్ 11 నుండి సాయంత్రం దక్షిణ ట్రైన్ వచ్చేదాకా అక్కడనే వెయిట్ చేస్తుండే. సో ఇప్పుడైతే అక్కడ చూపిస్తారు చూడండి. అండ్ మనం ట్రైన్ కోసం లోపలికి పోయినప్పుడు లోపల కూడా యూజ్ చూపిస్తాం. అండ్ లెట్స్ గో దేర్. అండ్ దెన్ వీడియో మొత్తం ఫాగీ వస్తుంది కదా. ఇప్పుడైతే టెంపరేచర్ అరౌండ్ 15 degrees ఉంది. సో చాలా ఫాగ్ ఉంది, అందుకే వీడియో కొంచెం మీకు ఫాగ్ వస్తుంది. లైక్ బ్లర్ అనిపిస్తుంది, అది బ్లర్ కాదు, యాక్చువల్గా ఫాగ్ ఉంది. అందుకే స్వెటరు అదంతా చాలా ప్యాక్ చేసుకొని వచ్చిన. సో ఇట్లా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ అన్రిజర్వ్డ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది, జనరల్ టికెట్ వెయిటింగ్ హాల్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏసీ ఇట్లా ఉంటే లాడ్జెస్ కూడా బుక్ చేసుకోవచ్చు లోపల. జనరల్ టికెట్ కౌంటర్. అండ్ దెన్ ఇది చాలా పెద్దది, అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడైతే బయటకి ఏదైనా తినేకైతే పోతున్నా. చూసారు కదా అక్కడ మ్యాక్స్ 99% అందరూ వండుకొని ఉన్నారు. మనం కూర్చోనికి లేపి కూర్చోవాలి ఇంకా. సో ఇప్పుడు ఏదో ఒకటి తినేసి ట్రైన్ ఎక్కాలి, ఇప్పటికే ఆకలి అవుతుంది. సో లెట్స్ డూ ఇట్. నేను ఇక్కడ పూరీ అన్నీ కనిపిస్తుంది కదా, 6 పూరీలకు 30 రూపాయలు స్టేషన్ బయట. సో కర్రీ అది ఇస్తారు. సో ఇట్లా తినేసేయాలి. ఇక్కడ సిగ్గుపడద్దు, ఇది ఉత్తరప్రదేశ్ కాబట్టి ఎట్లా పడితే అట్లానే ఉంటుంది. సో తినేసేయాలి. నాకు తెలిసి ఇంకా మన ట్రైన్ వచ్చేసరికి ఇంకొక 3 hours ఏమో టైం పడుతుందేమో. సో అందుకే ఆడి మొత్తం తిరుక్కుంటా అట్లా చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛాయ్కి అక్కడేమో 10 కాశీలా, ఇక్కడేమో 15 అంట.
కాకపోతే ఏంటంటే అక్కడ కాశీలో నేను తాగే ప్లేస్లో మీకు కొన్ని స్టోరీలు అవి పెట్టినా కదా జబర్దస్త్ ఉండే. అక్కడ ఏంటంటే స్టేషన్ బయట వాటర్ టీ. సో స్పెండ్ సంథింగ్. సో గైస్ మనం ట్రావెల్ చేయాల్సిన ట్రైన్ వచ్చేసి 12369. సో దాని డిస్ప్లే కోసం వెయిటింగ్. ఇంతసేపు ఆ వెయిటింగ్ హాల్లో మాత్రం ఆ నెంబర్ మాత్రం రాలేదు. ఇక్కడ చాలా వస్తున్నాయి. సో లెట్స్ సీ ఇది ఎక్కడ వస్తుందా అని చెప్పి. సో 12369 కుంభ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మొత్తం జనరల్ది, ఐ మీన్ ఇక్కడ వెయిటింగ్ ఏరియా. సో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చలి ఎంత చూడండి. సో టైం జస్ట్ 1 అవుతుంది, అప్పటికే మంచు మొత్తం పడిపోయింది కాళ్ళపైన. సో గైస్ ఇంకా మన ట్రైన్కి అయితే టైం అయిపోతుంది. లైక్ 1:45కే కరెక్ట్ టైంకి వస్తుంది. సో టైం అయితే అరౌండ్ 1:10 అట్లా అవుతుంది కదా. ఇంతసేపు ఈ బ్రోతో మస్తు చిల్ అయిన ఉండే మనం. బ్రో నేమ్ వచ్చేసి జస్టికాంత్ అని చెప్పి నాకు ఇక్కడనే పరిచయం అయిన ఉండే. ఏంటంటే బ్రో మనలాగానే బీటెక్ సిఎస్సి స్టూడెంట్. సో మన దోస్తుల అందరికీ ఐటీ ఫీల్డ్కి ఎట్లా పోవాలందో ఈ బ్రో కూడా అట్లనే చాలా ఆశలతో ఉండట చెప్తుండే. సో అట్లా రేపు కొంచెంసేపు మాట్లాడుకున్నాం. సో ఇంకా బ్రో రేపు మార్నింగ్ ఏదో ట్రైన్ ఉందంట, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో మనం అయితే ఇప్పుడు మన స్టేషన్లోకి పోయి మన ట్రైన్లో జర్నీ అయితే కంటిన్యూ చేయాలి. సీ యూ బ్రో. ఆ బ్రో కలిసిందని చెప్పినా కదా, అయితే వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన అవుతుంది. సో ఇక్కడ నుండి మనం ట్రావెల్ చేయాల్సింది డెహ్రాడూన్ వరకు అని చెప్పినా కదా. సో పక్కన ఎస్కలేటర్ ఉంది ఒకటి, ఇది తీసుకొని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గరికి అయితే పోతున్నాం. అండ్ ఇది వారణాసి రైల్వే స్టేషన్. లాస్ట్ టైం నేను వచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఇప్పటికైతే చాలా అయితే అప్డేట్ అయిందని చెప్పొచ్చు. మీకు కూడా చూపిస్తా చూడండి. అండ్ ఈ ట్రైన్ ఉంది కదా, ఇది పట్లీపుత్ నుండి చండీగఢ్ పోయే పట్లీపుత్ చండీగఢ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ మనం పోవాల్సిన కుంభ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో వెయిట్ చేస్తున్నాం. అయిందని ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే వస్తుంది. సో 1:45కి నేను చెప్పినా కదా నేనైతే బుక్ చేసుకుంది ఎకనామీ క్లాస్. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 1110 రూపీస్ ఏమో అట్లా పడ్డది. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైన్లో మనకి 2 జనరల్ క్లాస్ ఉంది, 2 స్లీపర్ ఉంది, అట్లనే ఫస్ట్ క్లాస్ ఒకటి ఉంది. దాని తర్వాత అండ్ అట్లనే ఏముందంటే 4 థర్డ్ ఏసీ కోచెస్ ఉండే అండ్ 2 థర్డ్ ఎకనామిక్ క్లాసెస్ కోచెస్ అయితే ఉన్నాయి. సో నాకైతే ఇలా మనకు వచ్చింది సైడ్ అప్పర్ బెర్త్. సో చూడాలి మనకి థర్డ్ ఏసీకి థర్డ్ ఎకనామిక్ ఎట్లా డిఫరెన్స్ ఉందని చెప్పి. స్పెషల్గా ఈ ట్రైన్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే లైక్ ఎవరన్నా వారణాసిలో దర్శనం చేసుకొని చార్ధామ్ యాత్రకైనా లేకపోతే ఉత్తరాఖండ్లో ఏమైనా టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకుంటే ఈ ట్రైన్ని కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే మనకి డెహ్రాడూన్ నుండి అన్నీ పోవాల్సి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రో వెళ్ళిపోయింది కదా, దాని తర్వాత వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఇప్పుడు టైము మార్నింగ్ 1:30 అయినా ఏదో మార్నింగ్ అయినట్టుంది. మొత్తం ఫాగ్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఉంది. అసలు లైట్ అన్నట్టే లేదు కదా ఆ లైట్లకి అదంతా. అండ్ ఇంకొకటి బ్యాగ్ చూడండి ఎంత పెద్ద ఉందో. సో ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చింది. ఒక 15 మినిట్స్ లేట్గా అయితే రన్ అవుతుంది. సో కుంభ ఎక్స్ప్రెస్ చాలా ముందుకు పోతుందేమో నాకు తెలిసి. సో ఇక్కడ నుండి అటు ముందుకైతే పోవాలి. చూద్దాం ఎక్కడ వరకు వస్తుంది ఏందని చెప్పి. మనకైతే M2లో 16 సైడ్ అప్పర్. సో ముందుకు పోతుందేమో చూద్దాం. ఇది M2లో 16 ఇది. సో నైట్ కదా మ్యాక్స్ క్లోజ్ ఉంటాయేమో, చూద్దాం ఎట్లుంటుంది ఏందని. అమ్మ లాక్ వేసుకొని పెట్టుకోరు. సో గైస్ ఈ ట్రైన్కి అయితే వారణాసి జంక్షన్లో అరౌండ్ 10 మినిట్స్ హాల్ ట్రాక్ ఉంది. సో మనకు వచ్చింది M216. అందరు వండుకొని ఉన్నారు, లోపల మొత్తం చీకటి ఉంది. సో మీకు వీడియో చూపించడం కొంచెం ఇబ్బంది అయింది. సో ఒకసారి చూపిస్తాను, నాకు ఫైన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రేపు మనం మార్నింగ్ లేవగానే మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో వచ్చిందే లేట్ కదా, తొందర మూవ్ చేస్తారు. యాక్చువల్గా అయితే వచ్చిన టైంకి కంపేర్ చేస్తే డిపార్చర్ టైం 10 మినిట్స్ లేట్ ఉంటుంది. సో
సో యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ పోతుందేమో అనుకున్నా, కానీ ఏం పోతలే. నాకు తెలిసి 10 minutes హాల్టింగ్ ఇస్తారేమో దీనికి. లోపల మా స్పెసిఫిక్గా థర్డ్ ఏసీతో కంపేర్ చేస్తే ఈ థర్డ్ ఎకనామికల్ కోచ్ అయితే జబర్దస్త్ ఉంటుంది. ఇలా 2 కోచెస్ ఉన్నాయి. అవి రేపు మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను. సో మళ్ళీ రేపు మార్నింగ్ లేచినాక వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో స్టేషన్ అయితే డిపార్చర్ అయిపోయిన తర్వాత పోయి వండుకుందాం. వాస్తుకాలితన్ ఎకనామిక్ వాస్తుకాలిత్ అదేంటిది వాతునుకూల్. సరే మనకి రాదు, కానీ నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో స్టేషన్ అయిపోయిన తర్వాత పోయి వండుకొని రేపు మార్నింగ్ అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. సో సిగ్నల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా ట్రైన్ క్రాస్ అయిపోతుంది ఇంకా. సో చూసారు కదా ఎంత ఫాగ్ ఉందో. ఇప్పుడైతే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 14 degrees ఉంది. నేను ఈ స్వెటర్లు కింద ఉల్లెని అవి వేసుకున్నా కాబట్టి ఏదో బతుకుతున్నా, కానీ లేకపోతే ముందే మనకి చలికి ఆగమం అయ్యే టైప్ నేను. సో ఏపీ కనబడని కూడా అనిపిస్తుంది చూడండి. వారణాసి జంక్షన్. ఓకే, సీ యూ సూన్. జయ హర హర్ మహాదేవ్. బాయ్ బాయ్. సో రేపు మళ్ళీ వీడియో మార్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, నిన్న లైక్ ఆఫ్టర్ వారణాసి తర్వాత వండుకుంటే 2 తర్వాత జస్ట్ నౌ ఇప్పుడే లేచిన 10 లేచిన. లేసి కొంచెం మొహం కడుక్కొని అట్లా వీడియో అయితే స్టార్ట్ చేసిన. లేచేసరికి బయట మొత్తం సీన్ మొత్తం డిఫరెంట్ ఉంది. లైక్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి బరేలీ జంక్షన్ అని చెప్పి ఇంకొక అరౌండ్ 12 ఆల్ట్ ఉంది అది. సో ఇంకా మనం మెయిన్ డెహ్రాడూన్ రోనికి మధ్యలో ఇంకా 4 stops అవుతున్నాయి, 4 to 5 stops అవుతున్నాయి. సార్ బయట వెదర్ చూడండి. మార్నింగ్ 10:30 మన సౌత్తో కంపేర్ చేస్తే ఇక్కడ వెదర్ ఎంత చేంజ్ ఉందో. అండ్ ఇంకోసారి అండ్ అట్లనే మీకు ఒకసారి కోచ్ డిఫరెన్స్ చూపిస్తారు. లైక్ థర్డ్ ఏసీకి కానీ థర్డ్ ఎకనామిక్ కానీ ఇంకా నార్మల్ కోచెస్కి థర్డ్ ఎకనామిక్ కోచెస్కి ఎట్లా డిఫరెన్స్ ఉంటుందో అని చెప్పి ఒకసారి బయట వ్యూస్ అయితే చూడండి ఎట్లుందో. సో ఇది మొత్తం ఫాగ్ ఎక్కడ చూసినా మొత్తం ఫాగ్ అయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. మార్నింగ్ 10:30 అయినా ఇట్లుంది ఇక్కడ సిచ్యువేషన్. అండ్ ఇంకా డెహ్రాడూన్లో ఎట్లుంటుందో చూడాలి. ఇంకా మనం పైకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అండ్ ఇప్పటికైతే ట్రైన్ ఒక 1 hour 10 minutes అట్లా డిలే నడుస్తుంది. సో మనకి మెయిన్ డిఫరెన్స్ స్టార్ట్ అయితే ఇక్కడ నుండి. నార్మల్ అన్నిటికీ ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది కదా, ఈ థర్డ్ డేస్కి మాత్రం కింద ఒక పెడల్ వస్తుంది. సో ఈ పెడల్ ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా వాటర్ వస్తాయి. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఎంటర్ కాగానే మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఉంటాయి. సో ఇది సిచ్యువేషన్. నార్మల్గా రెగ్యులర్ కోచెస్కి అరౌండ్ 72 బెడ్స్ ఉంటాయి, దీనికి మాత్రం 84 బెడ్స్ అయితే అట్లా ఉంటాయి. సో ఇదైతే పైన నాకు వచ్చింది. అండ్ మనకి ఇప్పుడు ఆఫ్టర్ కరోనా అయితే మనకి బెడ్షీట్లు అండ్ ఇంకొక ఇక్కడ 2 బెడ్షీట్లు 2 ఇవి ఉన్నాయి లైక్ దుప్పట్లు. అట్లనే ఒక తవాలు కూడా ప్రొవైడ్ చేశారు లోపల. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ వాటికి కొంచెం ఈ బెర్త్ సైజ్ పెద్దగా ఉంటుంది రెగ్యులర్ వాటికి, కాకపోతే ఎకనామిక్ క్లాసుల్లో కొంచెం చిన్నగా ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కొత్త డిజైన్ ఉంటుంది. అండ్ చూస్తారు కదా ఇటు సైడ్ అన్ని చిన్న బెర్తులు ఉంటాయి. సో అట్లా అని చెప్పి ఇలా కొంచెం స్పేస్ అడ్జస్ట్ చేసి 84 బెర్త్స్ మాత్రం పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ఇది వాటర్ బాటిల్ హోల్డర్. ఎట్లా అంటే సో ఇట్లా అయితే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ పైన స్టడీ ఛార్జింగ్ పెట్టుకోనికి, మొబైల్ పెట్టుకోనికి, స్టడీ లైట్ ఇవన్నీ ఉన్నాయి. సో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు రెగ్యులర్ వాటితో కంపేర్ చేస్తే. అండ్ దెన్ మొత్తం ఇంతే ఉంటుంది. సో ఇట్లనైతే ఇప్పుడు మనకి ఇలా 2 కోచెస్, ఒకటి M1 M2, ఇంకొకటి మేము ఉండేది ఇది M2 కోచ్, అది M1 కోచ్ అట్లా లోపల. సో అంతే. అండ్ బయట ఎక్కడ చూసినా ఫ్రమ్ వారణాసి నుండి గమనిస్తున్నాం మొత్తం ఫాగ్ మొత్తం ఫాగ్ అలర్ట్ ఉంది ఇటు సైడ్ మొత్తం. సో చూస్తారు కదా ఎక్కడ చూసినా ఫాగ్ ఉంది.
అండ్ నిన్న నైట్ ఎందుకైనా మంచిదని ఇవి తీసుకొని ఉంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది ఇది. సో యాక్చువల్గా ఏంటంటే మనం లేచేసరికి అన్ని స్టేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో స్టేషన్ రావాలంటే 12:30 అవుతుంది. సో అందుకే ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటున్నాం. అండ్ ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బరేలీ స్టాప్ అని చెప్పి ఒకటి ఉంది 12:30కి. కాకపోతే ఇప్పుడు మధ్యలో ఇది ఆపుకుంటూ పోతుంది ఎందుకో. లైక్ ఇక్కడ ఏంటంటే నేను గమనించింది ఓన్లీ 2 లైన్స్. సో లైన్స్ అయితే ప్రాబ్లం కాదు, కాకపోతే ఎందుకో ఆపుతారు. సో లెట్స్ గో ఇన్సైడ్. సడన్గా మూవ్ అయిపోయింది ట్రైన్, ఎక్కేసా. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ నాకు తెలిసి ఈజీగా ఒక 8 to 10 ఉంటుందేమో. మనకి సౌత్ నుండి వచ్చి ఇక్కడ ఈ టెంపరేచర్ సడన్గా ఇట్లా ఫాలో అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే అంత ఏం లేదు. సో సస్టైన్ కావచ్చు. సో డెకెత్లాన్ షట్టర్ బాగా కాపాడుతుంది అని చెప్పొచ్చు ఇప్పుడు మనకి. సో ఇంకొక 1 hour తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొకటి బరేలీ స్టాప్ అని ఉంది. సో అక్కడ ఏమైనా తీసుకొని తినాలా. సో అది అండ్ ఒకసారి ఇలా బాత్రూమ్ ఎట్లనే చూపిస్తారు చూడండి. సో ఇక్కడికి రాగానే లోపలికి ఎంట్రీ కాగానే ఒక పెద్ద మిర్రర్ అవుతుంది. సో చూస్తారు కదా, అన్ని రైల్వేస్లో ఇట్లా పెడితే జబర్దస్త్ ఉంటుంది కదా. ఇది పెద్ద మిర్రర్ ఒకటి. అండ్ దెన్ దాని తర్వాత ఇది సేమ్ పెడల్తో ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి. అండ్ మనకి ఇక్కడ ఫోమ్ కూడా ఉంది. అండ్ దెన్ ఇది వాష్రూమ్. ఎల్హెచ్బి కోచెస్లో ఇది నార్థన్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది కదా. సో ఇక్కడ స్ప్రింక్లర్ ఉంది. సో అన్నీ ఇట్లా జబర్దస్త్ ఉంది. నాకైతే బాగా నచ్చింది దీని ఈవెంట్ అయితే. ఓకే గుడ్. సో ఇప్పుడే బరేలీ జంక్షన్కి అయితే వచ్చింది ట్రైన్. అరౌండ్ ఒక 1 hour లేట్గా. సో ఏంటంటే ఈ స్టేషన్లో నాకు తెలిసి ఒక 4 platforms ఉన్నట్టున్నా. జస్ట్ ఒక 2 minutes హాల్ట్ ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ వేరే జంక్షన్. సో యాక్చువల్గా అయితే ఈ స్టేషన్లో అరౌండ్ ఒక 2 minutes హాల్టే, కాకపోతే సంథింగ్ కొంచెం స్టాప్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత ఇంకో 2 hours తర్వాత ముర్దాబాద్ జంక్షన్ అని చెప్పి ఒకటి స్టాప్ ఉంది. సో ముందే నిన్న నైట్ కూడా ప్రాపర్గా తినలేదు, మార్నింగ్ తినలేదు, ఇప్పుడు తినలేదు అని చెప్పి ఇక్కడ సంథింగ్ ఏదో చోలే పూరి అంట. సో 30 రూపీస్కి వస్తే ఇది ఒకటి తీసుకొని ఉండే. ఇంకో 2 hours తర్వాత మేబీ అక్కడ ఏమైనా మంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలో చూడాలి ఇక. అండ్ లిటరల్గా ఏంటంటే ఒక 12కి సన్ రైజ్ అవుతున్నట్టుంది ఇక్కడ ఇటు సైడ్. సో ఇప్పుడే సూర్యుడు కొంచెం బయటకు వస్తుండు మార్నింగ్తో కంపేర్ చేస్తే. సో లెట్స్ సీ. ఇన్ దెన్నింగ్ ఇది తినేసి నెక్స్ట్ స్టేషన్ వరకు అయితే రెస్ట్ తీసుకోవాలి. సో నిన్న మామూలుగా లేదు ఇక్కడ చలి. ఫస్ట్ ఓపెన్ థింగ్ ఏంటంటే బయట పోయి షూట్ చేద్దామంటే. అండ్ ఇంకో 2 hours గ్యాప్ ఉంది మనకి నెక్స్ట్ స్టేషన్ రానికి. లెట్స్ కంప్లీట్ ఇట్. సో గైస్ మనం ఇంకా డెహ్రాడూన్ రీచ్ అయ్యానికి మధ్యలో ఇంకొక స్టేషన్ ఉంది, నెక్స్ట్ హరిద్వార్ స్టేషన్. సో ఇప్పుడైతే ట్రైన్ మనకి లక్సర్ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంది, ఇక్కడైతే వెయిట్ చేస్తుంది. ఒక 2 minutes ఏమో హాల్ట్ ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ హరిద్వార్ రీచ్ అయిపోయిన తర్వాత మనమైతే అరౌండ్ ఒక 6:30 or 7 వరకు అయితే మనం డెహ్రాడూన్ అయితే రీచ్ అవుతాం. సో డెహ్రాడూన్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 2 days అక్కడ స్టే చేయాలి. ఎందుకు అది ఇది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకు వస్తూ ఉంటుంది. సో వెయిట్ చేయండి. ఇది స్టేషన్ ఏంటంటే కొంచెం చిన్న ఉంది, చూపిస్తా చూడండి. సో గైస్ మొత్తానికి ట్రైన్ అయితే మనకి హరిద్వార్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన డెహ్రాడూన్లో అయితే దిగేసేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే హరిద్వార్ ఉంది కదా, సో మనం చార్ధామ్ చేయాలనుకుంటే ఇక్కడ నుండే మ్యాక్స్ అందరు స్టార్ట్ చేశారు, హరిద్వార్ కానీ రిషికేష్ కానీ. సో ఇక్కడైతే ఈ ట్రైన్కి 10 minutes హాల్ట్ ఉంది. సో డిలే వచ్చింది, అరౌండ్ ఒక 1 hour ఏమో డిలే నడుస్తుంది అప్పటి నుండి చెప్తూనే ఉన్నా. సో నెక్స్ట్ మనం పోయేసరికి అయితే అరౌండ్ ఒక 7:05 అట్లా ఏమో అవుతుంది అనుకుంటా. అండ్ ఇది హరిద్వార్ స్టేషన్లో ఏంటంటే మనకి షార్ట్గా ఒక 3 platforms ఏమో ఉంటాయి, కాకపోతే చాలా మంది దిగారు ఇక్కడ. సగం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడనే. సో నెక్స్ట్ ఇంకా మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం అక్కడ వరకు.
ఇంతసేపు 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, హరిద్వార్లో మొత్తం మనకి 5 ప్లాట్ఫామ్స్ అవుతున్నాయి. అండ్ ఇది మనకి నార్దర్న్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది కదా, సో మన సైడ్ సౌత్ సెంట్రల్తో కంపేర్ చేస్తే వీళ్ళ మెయింటెనెన్స్ కానీ అదంతా ప్రాపర్గా అయితే చాలా నీట్గా ఉంది. ఆల్రెడీ చూసారు కదా ట్రైన్ ఎట్లుంటుందని. సో మన సైడ్ సౌత్ సెంట్రల్ మెయింటైన్ చేసే కొన్ని ఉంటాయి కదా ట్రైన్స్, లైక్ తెలంగాణ కానీ దక్షిణ్ కానీ, ఇలా మనకి థర్డ్ ఏసీ కూడా మరీ దారుణంగా ఉంటుంది. బట్ వీళ్ళైతే థర్డ్ ఎకనామీ కూడా కరెక్ట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. సో చెప్పినా కదా, హౌరా నుండి డెహ్రాడూన్ వరకు టోటల్ అరౌండ్ 1680 కిలోమీటర్స్ అయితే ఇది కరెక్ట్ ఆన్ టైం అయితే కవర్ చేయడానికి అయితే చూస్తుంది. కాకపోతే 1 అవర్ అటు ఇటు డిఫరెన్స్ ఉంది. బట్ మనం అదే హైదరాబాద్ నుండి వారణాసికి వచ్చేటప్పుడు అరౌండ్ 7 అవర్స్ డిలే ఉంది కదా, సో దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటరే అని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఫైనల్గా డెహ్రాడూన్. సో ఇక్కడ ఏంటంటే ఇంత కూల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు వాటర్ ఏందో ఇక్కడ. అండ్ దెన్ ఫైనల్గా డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ 1 అవర్ డిలేగా, సో డెహ్రాడూన్ రైల్వే స్టేషన్కి అయితే వస్తుంది. సో కిందకు పోయి ఓవరాల్గా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లైక్ రీసెంట్గా మనం ట్రావెల్ చేసిన అన్ని ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఈ ఈస్టర్న్ రైల్వేస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈస్టర్న్ రైల్వేస్లో ఇది కాకుండా మనం కన్యాకుమారి దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేస్తుండే కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది 200% బెటర్ థర్డ్ ఎకనామీ అయినా కానీ. సో ఇంకా మిగతాది స్టేషన్లో దిగిన తర్వాత మాట్లాడుకున్నాం. అండ్ ఇది ఓవరాల్ వ్యూకి వచ్చేది. సో గైస్, ట్రైన్ అయితే ఫైనల్గా డెహ్రాడూన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది అరౌండ్ 7:10 PM. యాక్చువల్గా ఏంటంటే 6:10కి రావాలి, కాకపోతే 7:10కి అయితే వచ్చింది. ఒకటే 1 అవర్ డిలే. కాకపోతే చెప్తున్నా కదా, ఓవరాల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే థర్డ్ ఎకనామిక్ కోచ్ అయితే నేను ట్రావెల్ చేసిన ఫస్ట్ టైం నాకైతే 99% పర్ఫెక్ట్ ఉంది టోటల్ ట్రావెల్ జర్నీ. మెయిన్ ఏంటంటే టాయిలెట్స్, వాళ్ళ మెయింటెనెన్స్, క్లీనింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఏమనుకున్నా అంటే లైక్ హౌడా నుండి వస్తుంది కదా, లైక్ ఏమన్నా ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉండదేమో అని అనుకున్నా. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రైన్ది జబర్దస్త్ ఉంది, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ అని మొత్తం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వారణాసి నుండి డెహ్రాడూన్ రావాలనుకుంటే ఈ ట్రైన్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో ఈ ట్రైన్ జర్నీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అసలు మనం డెహ్రాడూన్కి ఎందుకు వచ్చినాం, సడన్గా వారణాసి నుండి అనేది ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో ఓవరాల్ ట్రైన్ జర్నీ జబర్దస్త్ ఉంది. ఈస్టర్న్ రైల్వేస్ది హౌరా టు డెహ్రాడూన్ Kumbha Express. See you in another video. And this is our Sai Prasad signing off from Dehradun. Bye bye. పోయి ఒక హోటల్ వెతుక్కొని బడ్జెట్ది అలా స్టే చేయాలి. ఓకే, బాయ్ బాయ్. అండ్ ఇదైతే డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నుండి అవుట్ సైడ్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇంతకుముందే ఎవరితో సంథింగ్ మొబైల్ లాక్కొని ఉరికిర్రంట జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయిది. సో బయటకు వచ్చినప్పుడు మొబైల్కి ట్యాగ్స్ అయితే వాడండి కొంచెం సేఫ్ ఉండడానికి. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.